అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందిన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని దీపరాత్రిగా పేర్కొంటారు. దీపావళి అమావాస్య మహాపర్వంలో ఈ చతుర్దశి ప్రధాన భాగం. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించిన దినం ఈ చతుర్దశి అని, అటుపై వచ్చే అమావాస్య ఆ విజయోత్సవ హేళ అని ప్రసిద్ధిగా అందరూ చెప్పుకునే గాథ. కానీ ఇది శ్రీకృష్ణుడికి పూర్వమే భారతీయ సనాతన ధర్మంలో ప్రశస్తి వహించిన పర్వదినమని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ పర్వమే అటుపై కృష్ణ విజయలీలతో నరక సంహార గాథతో మరో కొత్త విశిష్టతను సాధించిందని సమన్వయపరుచుకోవచ్చు. ఆశ్వయుజ మాసారంభమే అమ్మవారి నవరాత్ర పర్వంతో ప్రారంభమవుతుంది. రాత్రి శక్తి పూజకు ప్రధానమైనది. రుద్రో దివ ఉమా రాత్రిహి అని చెప్పినట్లుగా దేవి ఆరాధనకు ముఖ్యమైన రాత్రి ఉత్సవాలు దీపావళి రాత్రితో ముగియటం ఒక విశేషం. ఆశ్వయుజ పూర్ణిమకు కూడా ప్రాముఖ్యముంది. అలాగే అమావాస్యకు కూడా ప్రాధాన్యం. నరక చతుర్దశికి నరక భయాన్ని పోగొట్టే చతుర్దశి అనే అర్థాన్ని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. దుఃఖమయమైన నరక బాధలను నివారించే శక్తి ఈ పర్వానికి ఉందని స్పష్టమవుతుంది. ఈ చతుర్దశి నాటి రాత్రిని కాలరాత్రి అని అంటారు. దీపోత్సవ చతుర్దశ్యాం కాలరాత్రిస్తు పర్వస మహారాత్రిర్ మహేశాని యద్యదమావాస్యయాయుత అని శక్తి సంగమ తంత్రం చెబుతుంది. నరక చతుర్దశి దీపోత్సవంలో ప్రధాన రాత్రి అని ఉపాసనా గ్రంథాలు కొన్ని స్పష్టపరుస్తున్నాయి. ఉత్కళ వంగ రాష్ట్రాల్లో అయితే కొన్ని చోట్ల ఈ రోజున మహాకాళి అమ్మవారి పూజలను పెద్ద స్థాయిలో నేటికీ నిర్వహిస్తూ ఉంటారు. కాల స్వరూపిణి అయిన జగదంబను ఆరాధించి కాలుణ్ణి అంటే యముని భయాన్ని పోగొట్టుకొని కాలమంతా అనుకూలంగా ఆనందంగా గడపాలని ఉపాసించే పర్వమిది. ఈ నరక చతుర్దశి ప్రాతకాలాన నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేసిన వారికి నరక భయం ఉండదని పురాణ వచనం. యముణ్ణి స్మరించడం, నమస్కరించడం ఈ రోజున శ్రేష్ఠ కృత్యం. కొందరు యమ తర్పణం పేరుతో యమునికి ప్రీతిగా తర్పణలు కూడా విడుస్తారు. ఈ విశ్వ నిర్వహణలో ఒకే పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా వ్యవహరిస్తుంటారు. కాలస్వరూప శక్తిగా యముడు ఆరాధ్యుడు. అవధులు లేని కాలశక్తి మహాకాలుడు. ఆ కాలుడే జగతిలో ప్రతి అణువణువుని నియమించువాడు. ఈ కాలశక్తి సర్వ జీవుల కర్మలకు సాక్షి. ఆయా జీవులకు తగిన సమయంలో తగిన గతులనిచ్చే కాలమే అంతటినీ యమిస్తున్నది. యమమనే మాట నిగ్రహానికి, నియామకత్వానికి సూచకం. అన్నింటినీ నియమించే ఈశ్వరుని కాలశక్తి విశేషమే యముడు. కర్మానుగుణ ఫలాలను నియతం చేసే ఈ కాల స్వరూపం పుణ్యాత్ములకు పవిత్ర సుందరంగాను, పాపాత్ములకు భీషణకరంగాను గోచరిస్తుందని పురాణాలు వచిస్తున్నాయి. యముడు సూర్యుని పుత్రుడు, శనికి సోదరుడు, శనిగ్రహానికి అధిదేవత. ఇందులో సంకేతం సౌరశక్తిలోని కాల నియమక చైతన్యమే యముడు అని తేటపరుస్తుంది. ఈ యముణ్ణి భక్తిగా నమస్కరించే వారికి కాల ప్రతికూలాలు కలుగవని తాత్పర్యం. నరక చతుర్దశిని కాలరాత్రి అని, దీపావళి అమావాస్యకు మహారాత్రి అని శాస్త్రం పేర్కొంటున్నది. ఈ రెండు రాత్రుల్లోనూ దీపాలను వెలిగించడం, కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల కర్రలను మండించి ఆకాశానికి చూపించడం సంప్రదాయం. ఇవి పితరులకు సద్గతిని కలిగిస్తాయని ప్రాచీన శాస్త్రవచనం. కాలస్వరూపుడైన యముణ్ణి పూజించడం, నరక బాధలను నివారింప చేసుకోవటం, పితరులకు సద్గతులు కలగాలని సంభావించడం, ఈ మూడు అంశాలు కాలశక్తినే సూచిస్తున్నాయి. నరక చతుర్దశి నాటి ప్రదోష సమయంలో రాత్రి ప్రారంభ వేళ దీపాలను వెలిగించాలని, ఈ రోజుతో మొదలుపెట్టి వరుసగా మరో 2 రోజుల పాటు ఇళ్లల్లో, దేవాలయాల్లో, మఠాల్లో, ప్రాకారాల్లో, ఉద్యానవనాల్లో, గృహద్వారాల వద్ద, గోశాలల్లో, గుర్రపుశాలల్లో, గజశాలల్లో దీపాలు వెలిగించాలని పెద్దల మాట. అంటే 3 రోజుల పాటు దీపోత్సవం జరపాలని తెలుస్తున్నది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి ఈ 3 కలిసి దీపోత్సవ రాత్రులు. తతః ప్రదోష సమయే దీపాన్ దద్యాన్ మనోరమాన్ దేవాలయే మఠే వాపి ప్రాకారోద్యాన వీధిషు గోవాజి హస్తశాలాయాం ఏవం ఘస్రత్రయేపిచ అని ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి.
కాలాధారమైన వైషమ్యాలను తొలగించే కాలరాత్రితో పాటు అలక్ష్మిని అంటే దారిద్ర్యాన్ని పరిహరించే మహారాత్రి దీపావళి నాడు జగదంబను ఆరాధించి ఆయువుని ఐశ్వర్యాన్ని పొందాలని పెద్దల ఆకాంక్ష. ఈ కాల స్వరూపుడైన పరమాత్ముని అవతారమే శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణ శబ్దానికి కాలరూపమని కూడా అర్థం. కాలః యమః నియమః అనే నామాలు విష్ణు సహస్రనామంలో గోచరిస్తున్నాయి కదా. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధి అని భగవద్గీతలో స్వామివారు స్వయంగా ప్రకటించారు. శ్రావణమాస బహుళాష్టమి రాత్రి మోహరాత్రి అని పేరు. ఆనాడు సమ్మోహన రూపంతో ఆవిర్భవించిన శ్రీకృష్ణుడే నరక చతుర్దశి నాడు తన కాల తత్వాన్ని మరొకమారు వ్యక్తీకరించాడు. అజ్ఞానజనితమైన వేదనే నరకం. దాన్ని పోగొట్టే జ్ఞానదీప కాంతే దైవత్వం. అదే దీపావళి. బీ స్పిరిచువల్ టాక్స్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే. జై హింద్. జై భారత్.